దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి తేడా? సింపుల్. ఏమిటి తేడా అంటే ఏమి లేదండి. మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి, సమాధానము, సంతోషము, బ్రతుకు పరమార్థము ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అది విషయం. ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు? దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు విలువైనది, మీకు అవసరమైనది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో, ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దక్కదు, అది దొరకదు. అది దాన్ని పొందాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. అవునా? ఎందుకంటే అది నా గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాను, నీకు అవసరమైనది. మనుషుడు ఏం వెతుకుతున్నాడంటే, అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు, పదవిలో ఉందని పదవి వెతికాడు, ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు, హోదాలో ఉందని హోదా వెతికాడు, ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు, పొలంలో ఉందని పొలం వెతికాడు, స్థలంలో ఉందని స్థలం వెతికాడు. 100 ఎకరాలు కొంటే తృప్తి కలిగిద్దిరా నాకండి. 100 ఎకరాలు కొని తిరగలేక సచ్చాడు. 100 ఎకరాలు ఏడ తిరుగుతారండి? దాదాపు చుట్టుకొలితే 3 కిలోమీటర్లు వచ్చింది. నీ పొలం నువ్వే తిరుగురా అంటే రోజు తిరగలేక సావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొలం నీదే, తిరుగంటే తిరిగి పోతాయి, కాళ్ళు పెందలాడిపోతాయి. ఏందిరా 100 ఎకరం ఉన్న తృప్తి లేదు ఏందిరా నాకు? ఉండదు అంతే. ఎందుకంటే ఉన్నది ఆ మట్టిలో లేదు కదా, ఇంకొక డబ్బులో లేదు కదా. ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే. ఎందుకని నువ్వు వేదంతో బతుకుతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు. కొన్ని అయితే నీకు అందుతున్నాయి, సౌకర్యాలు అయితే అందుతున్నాయి, కానీ హృదయంలో మాత్రం శాంతి, సమాధానం, సంతోషం, నిజమైన సంతోషం లేదు. కానీ పచ్చడేసుకొని తినే దేవుని పిల్లల విషయంలో చూస్తే మాత్రం వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆ పరవశం, ఆ పరిమళం ఈజీగా కనపడుతుంది. ఎందుకు తేడా ఏమిటి అంటే, దీనులైన తన పిల్లలకి, దీనులై తనను ఆశ్రయించిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆ కృప ఒక్కటి దొరికినందున, ఆ కృపలో మానవ హృదయానికి కావలసిన సమస్తము కూడా దేవుని మూలంగా లభించినందున వారికి లేని ఆనందం, సంతోషం, సమాధానం, ప్రశాంతత, ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ నీకు నాకు దొరికింది.